మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలిచి దాదాపు ఏడాదిన్నర అవుతుందండి. ఒక మంగళగిరి ప్రజానికంగా ఆయన పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఇక్కడ మీరేం చెప్తారు? పనితీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఆయన మంగళగిరిలో గతంలో ఓడిపోయినప్పటికీ కూడా సొంత నిధులతో మరి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. దాదాపు 27 సంక్షేమ పథకాలను అమలు చేశారు. ముఖ్యంగా మహిళల కోసం, మహిళ ఆర్థికంగా ఎదగాలి అనే ఒక మంచి మహోన్నతమైన ఆశయంతో ఫస్ట్ మహిళల కోసం మరి కుట్టు మిషన్ నేర్పడం, వాటికి శిక్షణ ఇప్పించడం, దానికి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాని సర్టిఫికేట్స్ తో పాటు మిషన్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవడానికి కనీసం ఒక పైసా కూడా వెచ్చించకుండా ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సిన స్కేల్ కానివ్వండి, టేపులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఆటో సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. మరి మహిళలందరూ కూడా ఇప్పుడు దాదాపు ఎన్నో వేల మంది, దాదాపు 3000 మంది పైనే మిషనరీ నేర్చుకోవడం జరిగింది, సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఇవాళ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి బళ్ళు ఇవ్వడం, టిఫిన్లు చేసుకునే వాళ్ళకి టిఫిన్ బండ్లు ఇవ్వడం, అట్లాగే మరి మంగళగిరి నియోజకవర్గంలో అందరూ కూడా వైద్యం ముఖ్యంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడికక్కడ మంగళగిరి టౌన్ లో కానివ్వండి, దుగ్గిరాల, అట్లాగే తాడేపల్లిలో కూడా ప్రజలందరి కోసం కూడా వైద్య సదుపాయాలతో ఒక హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయడం, దాంట్లో డాక్టర్, సిస్టర్స్ అందరూ ఉండి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. అట్లాగే కొన్ని పల్లెటూరులోకి వాళ్ళకి మొబైల్ వ్యాన్ ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్లి అక్కడ వైద్యం నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే అనేక కార్యక్రమాలు, ఒకటేంటి అన్నా క్యాంటీన్ మరి జగన్ ప్రభుత్వం వచ్చాక పడేయటం జరిగింది. అయినా కూడా లోకేష్ గారు దాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేసి మరి ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించారు.